సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోడల్ ఇది ఎక్స్పెరిమెంట్. ఏంద్రా ఇంకోటి డే చూసిరా 56 days అని. అది ఎప్పుడో నేను ఒకసారి వీడియో రికార్డింగ్ చేద్దాం అనుకున్నా, చేయలేదు ఇంకా. ఓకే, మనం అయితే చూద్దాం. ఇప్పుడు నేను ఎంత చేంజెస్ చేసినాను. ఇది మన ఇండియా ఫ్లాగ్ అనమాట. మీరు కాలేడు ఒకటి కనిపిస్తున్నాడు ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్. ఎంత చేంజ్ చేసినాను. ఇది ఒక ఇండియా ఫ్లాగ్, మన మాడి తెలుగు ఏమంటే ఉంటుంది అట్లా చేంజ్ చేసిన. అండ్ ఇది మొత్తం క్రియేటివ్లో చేసినాం అనమాట. మీరు ఏంది ఆ క్రియేటివ్లో చేసినాం, అది చేసినాం, ఏం చేసినాం మన కనుక. ఇక్కడ మన ఇండియా వీకెండ్స్ అయితే ఉంటాయి అనమాట, చూసారా. ఇంకోటి వచ్చేసి మనకి నార్మల్గా ఏర్పడింది కాదు అది, అంటే నార్మల్ శాండ్తో ఏర్పడింది. మేమైతే గ్రాస్ బ్లాక్స్ మొత్తం అయితే సుట్ అయితే ప్యాక్ చేసాం అనమాట. ఇంకోటి నేను ఇది బిల్డ్ చేసిన అనమాట. నేనైతే మా ఫ్రెండ్ని అయితే బిల్డ్ చేసినాం. ఎంట్రన్స్ సైడ్ నుంచి అంటే ఇది మనకి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. చాలా అవుతుంది. ఓకే, మనకి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అనమాట. ఇక్కడ నుంచి వెళ్తాం. అండ్ ఇంకోటి అడిగి బ్లాస్ట్ అయింది కేసు. ఓకే, మనకు కానీ. ఓకే, ఇంకోటి వచ్చేసి మేము ఫస్ట్ కట్టుకున్న ఒక ఇల్లు అనమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే మేము కట్టినాం. అప్పుడు మళ్ళీ మొత్తం బ్రేక్ చేసి మేము మా తర్వాత కట్టుకున్నాం అనమాట. మళ్ళీ మీకు ఇల్లు టూర్ అయితే ఇస్తాం. ఓకే, చిరాకుంటుంది ఇంట్లో. ఒక పాండాస్ కూడా ఉంటాయి, ఒక 2 పాండాస్ మనకి. ఇంకా సెట్టింగ్ ఏరియా. ఇది ఒక కిచెన్ అనమాట. కిచెన్లోకి వెళ్ళేది అంతే. నేను ట్రై చేసిన కిచెన్కి ఎందుకే. ఇంకోటి ఇక్కడ కింద ఒక సీక్రెట్ బేస్ ఉంటుంది. అండ్ ఓన్లీ స్పాన్ అయితే పెట్టాను ఆ సీక్రెట్ బేస్కి. మీకు తర్వాత ఇంకా చేసినా చూపిస్తాం. అండ్ ఇది మన ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ మనకి విలేజర్స్ ఉంటారు, 2 విలేజర్స్. అమ్మా, ఇక్కడ వచ్చేసి మనకి అరే అమ్మ ఇంతమంది రా, ముగ్గురు ఉన్నారు. ఆరా విలేజర్ ఇద్దరేనా, ముగ్గురా, ఇద్దరు గైస్, ముగ్గురు అనుకున్నాను. ముగ్గురు. ఓకే, మా ఫ్రెండ్ గారు కూడా వచ్చేసిండు మళ్ళీ. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది ఎప్పుడు పెట్టినారు గ్రీన్ కలర్, అది గ్రీన్ ఇంట్లో స్టాచ్యూ లాంటిది. స్టాచ్యూ అది నాకు కనిపించింది, అందుకే డిజైన్ ఉంటుందని పెట్టా. అండ్ ఇంకోటి మన స్విమ్మింగ్ పూల్ వచ్చేసి గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు శివాజీ నన్ను చంపాలని చూస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ ఎంటర్ ఇచ్చింది స్విమ్మింగ్ పూల్ లకి. ఓకే, ఇదొక స్విమ్మింగ్ పూల్ అనమాట. మా ఇంట్లో 2 స్విమ్మింగ్ పూల్ ఒక్కటే నేను చేసా, మిగతా డెకరేషన్ అంతా వాడే చేసిండు. మన ఇంట్లో ఈ కింద ఇది కార్పెట్ కూడా నేనే చేసిన. అంటే ఫస్ట్ చేసిన నేను మంచి థీమ్ లుక్ ఈయనకి ఇట్లా చేసిన అనమాట. ఆరెంజ్ బ్లూ అని. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్టిల్ పోదాం. మన ఫస్ట్ వరల్డ్కి అంటే వరల్డ్ జనరేట్ అయినప్పుడు మేము సర్వైవల్ ఉండే కదా. అప్పుడు అయ్యో ఇది ఇరిపోయింది ఇది పెట్టరా. ఓకే, మనం ఫస్ట్ చేసినప్పుడు ఏమో బ్రిడ్జ్ అనమాట ఇది. దాని తర్వాత మేము అప్పుడు సర్వైవల్ అటాక్స్ అయితే చేద్దామని చెప్పి చేసిన. అంటే సర్వైవల్ అది మాప్స్ ఉంటాయి కదా, అటాక్ చేసినప్పుడు వీళ్ళైతే మళ్ళీ ఇలా స్లీప్ అయినకే అయితే చేసినది అనమాట కింద. అండ్ ఇంకోటి ఇటు వెళ్ళిపోతే అవును గైస్, దీని కింద పాండాస్ ఉన్నాయి. కనిపిస్తున్నాయి అసలు అలా రికార్డ్ అయిందో కాలేదు. ఓకే, కనబడుతుందా? ఇంకోటి పాండాస్ కనబడుతున్నాయి అక్కడైతే. దాని కింద ఇంకో ఫ్లోర్ కింద పాండాస్ అయితే ఉంటాయి. ఇంకోటి మనకి మేము ఫస్ట్ చేసిన నిద్ర పోర్టల్ అనమాట. ఇది ఫస్ట్ చేసినాక దీని చుట్టూ ఇట్లా గోల్డ్ బ్లాక్స్ అయితే సెట్ చేసినాం మేమైతే క్రియేటివ్లో ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మేము క్రియేటివ్లో చేసినాం. ఇంత పెద్ద చేయాలంటే పెద్ద సాహసం పడుతుంది. ఇంకోటి మేము మా స్టోరేజ్ కోసం అప్పుడు చేసినది ఇది ఒకటి అనమాట. అది దీని చుట్టూ ఫ్లవర్స్ పెట్టినవారా? నైస్ రా. ఓకే, అండ్ ఓకే నైస్. ఇక్కడ వచ్చేసి మేము మా స్టోరేజ్ ఏరియా పెట్టినాం. ఇదైతే ఇటు తిరుగుతున్నాం ఇంట్లోనే. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ ఆ స్టోరేజ్లో ఇంకేం పెట్టుకోలేము మేమైతే స్టోరేజ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే కడతాం పెద్ద మ్యాక్స్ అయితే. ఒరే కాయస్, ఇంకోటి ఇప్పుడే మర్చిపోయారు అసలు మీకైతే. మేము ఫార్మ్ అయితే చేసినాం. ఇంకోటి ఇక్కడ ఏంద్రా guys, sorry ఇది అది. ఎస్, దిస్ ఈస్ అవర్ నేమ్. అసలు నేను వేరే లెక్క కన్వర్ట్ చేద్దామంటే ఏదో కన్వర్ట్ అయిపోయింది. అసలు నేను ఏం చేద్దాం అనుకున్నాను సార్. మా ఫ్రెండ్ కానీ నా పేరు ఒకసారి ఇచ్చాడు,
ఇంకోటి ఆపోజిట్ సైడ్ ఈ ఫార్మ్ అవతల చేద్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్ కనిపారు, అటు అవతల ఇటు అవతల వేద్దాం అనుకుంటే ఏమైంది, అది ఫస్ట్ నా పేరు చేసిన ఆడు ఊకుకే సతాయిస్తున్నా అని చెప్పి నేను అరే ఇప్పటికి వదిలేద్దాంరా అని చెప్పి ఇట్లా అన్నా. అసలు మొన్న ఏమైంది తెలుసా, నన్ను మొత్తం ప్రాంక్ చేసినాడు. ఒక ఫేక్ వరల్డ్ డూప్లికేట్ వరల్డ్ క్రియేట్ చేసి మొత్తం బ్లాస్ట్ చేసేసి అయితే నేను మస్తు తిట్టినా కలిసి అయితే పిచ్చడైతే తిట్టినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే మీకు చూపించడం మర్చిపోయినా, ఫామ్ కూడా చూపిద్దాం. ఇంకోటి ఇక్కడ మన ఫామ్ ఎంట్రెన్స్ కూడా చూడండి, కిరాకు ఉంటుంది. ఇది కూడా నేనే చేసిన, మా ఫ్రెండ్ గారు కూడా కొంచెం హెల్ప్ చేసిన అనమాట ఇలా కూడా. ఓకే, ఇవన్నీ ఓన్ ఐడియాస్ అనమాట నాకు వచ్చేసి. అండ్ ఇక్కడ సైడ్ మన ఫార్మ్ ఈయన ఐడియా అనమాట. ఇట్లా డిజైన్ పెట్టాడు క్రాస్గా. దీన్ని మీదికి వెళ్ళి ఇంకా అవ్వాలి, ఇది కొంచెం ఉంది, ఇంకా అవి వాటిని సెట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఫార్మ్ ఉంది కదా, దీని మీదకి వెళ్ళి చూస్తే మనకి బుక్ మీద డిజైన్ ఉంటుంది, ఒక బుక్ అలానే ఉంది కేసు ఇది అయితే. కానీ ఇంకోటి స్టేజ్ లేకపోతే కరెక్ట్ ఇక్కడ చూపించావా ఇండియన్ ఫస్ట్ అది చేసిన. ఇంకోటి ఒకటి మా ఫ్రెండ్ గారు అయితే ఇది ఎఫ్ఎఫ్ అని రాసిండు. చూడండి ఎఫ్ఎఫ్, నేను ఆడ నా పేరు ఫస్ట్ నా పేరు రాసిన అని చెప్పాడు, ఇక్కడ వచ్చి ఎఫ్ఎఫ్ రాసుకుంది. ఇక్కడ ఏం కాదని చెప్పి అన్నది తెలిసింది ఎఫ్ఎఫ్ అంటే ఫ్రీ ఫైర్ అని. అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఇతర పోర్టల్గా నేనైతే మ్యాక్స్ అనేది తయారు చేస్తున్నా. అండ్ కింద కూడా ఇంకోటి ఇట్లనే వస్తుంది సేమ్గా. చూద్దాం అది ఎప్పుడు తయారవుతుందో ఏమో, ఇలా తయారు చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇదేంద్రా ఇది ఎవరు కట్టరా ఇదంతా బ్లాక్స్? ఇడికి రైడ్కి అది ఇక్కడ రైడ్ ఉన్నావు కిందికి ఇక్కడైతే మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ అయితే ఉంటాడు అనమాట, ఆడు కట్టిన. ఇంకోటి మీకు ఒక సీక్రెట్ బేస్ చూపించాలి, మా ఫ్రెండ్ కూడా కట్టుకున్నది. అంటే మనకి ఎప్పుడైనా ఇక్కడ అటాక్స్ అయితే చూద్దామని చెప్పి మా ఫ్రెండ్ ఒక సీక్రెట్ బేస్ కట్టిన. ఇంత మళ్ళీ ఎందుకు అదే నువ్వు ఒకటి కట్టుకున్నావు సీక్రెట్ బేస్, సీక్రెట్ ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. పైన ఆల్రెడీ కొంచెం చూపించేసిన, దూరంకి చూపిస్తుంది దాన్ని. ఇది గైజ్ మొత్తం అంత చెండాలంగా చేసిండ్రా. సరే కింది ఫ్లోర్ చూపిస్తా, మీ ఫ్లోర్ ఏం అవసరం లేదు, కింది ఫ్లోర్ పైన చేస్తున్నాం గైస్. అది కింద ఇంకా రీలోడ్ అవుతుంది. ఓకే ఓకే, మీది ఏం లేదు, మీది ఇంకేం కట్టలే. ఓకే, ఓన్లీ కింద ఫ్లోర్ అనమాట మా ఇద్దరికి. ఇది మేము ఇద్దరం చూస్ చేసుకుందాం. కానీ ఇక్కడ ఒక కార్పెట్ కూడా వీకేసినాడు. మాకు కార్పెట్లు వీకేసిన, కార్పెట్లు గ్లాసులు అవన్నీ వీకేసిన గైస్. ఇదైతే ఇది కాదు, మా ఇంకో వేరేవాడు కానీ మొత్తం వేరే ఆడుతాడు, వాడు వీకేషన్ అంట. అండ్ మనకైతే ఆడడానికి రాదు గైస్. ఆడైతే మనకి ఒతుకోతూనే ఉంటుంది అని చెయ్యి వేరే దానికి అయితే. నాది ఇప్పుడు ఎట్లా ఒతుకుపోయింది మన బ్రిడ్జ్ కాడ, చిన్న బ్రిడ్జ్ కాడ అట్లా ఒతుకుపోయింది అనమాట. నాకు ఎస్పెషల్ నచ్చింది ఏంటంటే మనకి వీకెండ్స్ అయితే నచ్చినాయి అనమాట. వీకెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మన ఏంటంటే మన ఇల్లు, నెక్స్ట్ తర్వాత మన ఫామ్ అనమాట. ఫామ్ తర్వాత నెక్స్ట్ మ్యాంక్షన్ చేస్తున్నాం కదా, మ్యాంక్షన్. గైస్ మీరు ఇంకోటి చెప్పాలి ఏంటంటే గైస్, మేము ఎక్కువ కష్టపడే దానికి దానికంటే మేము ఏ దానికి ఎక్కువ కష్టపడ్డాం అంటే ఈ కింద ప్లాట్ఫామ్ చేయడానికి కష్టపడ్డాం గైస్ మేము ఎక్కువ. ఇది మాత్రము టైం టేకింగ్ ప్రాసెస్ మస్తు తీసుకుంది గైస్. కానీ ఫాస్ట్గా అయిపోయింది. కానీ ఫాస్ట్ ఏం కాదు, కానీ అంత నా దాంట్లో అయితే ఫాస్ట్ స్టార్టింగ్ తెలియదు మాకు ఎట్లా చేయాలి ఫాస్ట్గా. దాని తర్వాత నా కీబోర్డ్ మౌస్ యాడ్ చేసినాక లాంగ్ ప్రెస్ చేస్తే ఫాస్ట్గా అయిపోయింది అనమాట. టైం టేకింగ్ ప్రాసెస్, ఇది కూడా టైం టేకింగ్ ప్రాసెస్ గైస్. ఇది కూడా ఈ మ్యాక్సిమం చుట్టూ గ్లాసెస్ కూడా అయిపోలేదు చూసారా. ఈ గ్లాసెస్ ఈ సగం పెట్టడానికి 30 minutes తీసుకుంది. ఈ సగం పెట్టడానికి 30 minutes తీసుకుంది గైస్. నేను మా ఫ్రెండ్ గారికి కలిపి ఇవి రెండు, అంటే ఇది ఒక్క ఫ్రంట్ వాళ్ళు ఒక్కడికి క్రియేట్ చేసినాం అనమాట అంతే. ఇది ఒక్కటే 1 hour పడ్డది గైస్, ఇది ఒక్కటి కంప్లీట్ చేయడానికి. 1 hour అంటే ఇంకా ఉంచుకోండి, ఇవన్నీ వేయాలపడి ఇంత అవుతుంది. ఇది ఇంకోటి మళ్ళీ ఇంకా రూఫ్, ఇంకొక కింద ఫ్లోరింగ్ అవంతా ఏనికి ఇంకెంతసేపు అవుతుందో ఊహించుకోండి. ఇంకా ఎంతసేపు అవుతుందో చెప్పరా, ఇంకెంతసేపు అవుతుంది అదంతా ఏనికి? 3-4 hours ఈజీగా. మేము ఈ వరల్డ్లో 3-4 hours ఉండాలంటే కూడా ఎక్కువ యాచకు వస్తుంది అనమాట. మేము ఇది అంతా ఉంది కదా గైస్ ఫార్మ్, మన ఇల్లు మేము ఒక్కరోజు లేదో కంప్లీట్ చేసినామంటే మా ఫార్మ్ ఒక్కరోజు, అంటే మా ఫార్మ్ మన వీకెండ్స్ బ్రిడ్జ్ ఉంది కదా ఆ ఇల్లు, అది ఒక్క రోజులో కంప్లీట్ చేసాం అనమాట. అది వీకెండ్స్, అది కూడా వీకెండ్స్. ఇండియన్ ఫ్లాగ్ అంటే వీకెండ్సే కానీ సరే ఇండియన్ ఫ్లాగ్ రీకన్స్ట్రక్షన్ చేసినాం. అరే ఇది ఒత్తుకుపోయింది ఒకసారి. ఏంద్రా
బ్లాక్స్ అతుక్కోపోయినాయి బ్రిడ్జ్ నాకు కూడా అట్లా స్టక్ స్టక్ అవుతుంది నాయన. మేము ఇది మన ఫార్మ్ వచ్చేసి కిందికి గేయాలంటే మీకు మనకు ఒకటి ఉందన్నమాట. కింద ట్రీస్ అవన్నీ తీసిన కంటే మీకు మంచిగా హైట్లో పెడితే మనకు దూరంకలు కూడా చూడడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇట్లా హైట్లో అయితే చేసినాం అనమాట మనం వచ్చేసి. ఇంకోటి ఇండియా ఫ్లాగ్ కూడా దానికే అనమాట, మన ప్రౌడ్ కోసము మనం ఇంకా దూరంగా వెళ్ళి వస్తే మంచిగా కనిపిస్తుంది దానికోసం అయితే ఇండియా ఫ్లాగ్ అయితే మంచిగా బిల్డ్ చేసినాం అనమాట. ఓకే అర్థమైందా? నేను ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ దగ్గర వాటర్ మంచిగా పెడదాం అనుకున్నా లుక్, కానీ అట్ట ఫ్లాప్ అయిపోయింది. ఈ వాటర్ మంచిగా సెట్ చేద్దాం అనుకున్నాడు. అది ఒక యూట్యూబ్ షార్ట్స్లలో చూసినాం మంచిగా వాటర్ ఎట్లా ఫ్లో కావాలని చెప్పి, వాటర్ ఫాల్స్ లెక్క. అది అట్టర్ ఫ్లాప్ అయింది అనమాట. మేము చేసినాం అనుకున్నాం అంటే నేను చేద్దాం అనుకోలే, యాడ్ చేద్దాం అనుకున్నాం. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఓకే అసలు ఓటలేదు కూడా ఓటలేదు. అరే ఇది స్పాంజెస్ పెట్టాడు, స్పాంజెస్ ఎక్కడ ఇక్కడ చూడు. అదే తీస్తుంటే వాటర్ వస్తున్నాయి అందుకు పెట్టేసిన. సరే వదిలేసి కానీ పెట్టినా. మన ఇంట్లో కూడా ఒక స్పాంజ్ ఉందా చూపిస్తుందా? ఇంట్లోకి రా. అది అక్కడ అది ఇరుగొట్టావు కదా అందుకు. మేము హైడెన్సీకి ఆడినాం గైస్. హలో గైస్, మేమైతే హైడెన్సీకి అయితే ఆడినాం అనమాట. ఇలా ఈడైతే కరెక్ట్ ఇలా దాచుకొని ఇట్లా చూస్తుండే ఇంకా. అయ్యమ్మ అరే లేబర్కి వస్తలేదురా అయ్యా. అరే జరుగురా రాయరా వస్తలేదురా. రే రే అమ్మ రే మీద పలిపోయిందిరా, బ్లాక్ పలిపోయిందిరా. అరే మీద ఫ్లోరింగ్ పలిపోయింది. మీద ఫ్లోరింగ్ పాండా చూపించేసి. నువ్వు ఇట్లా చుట్టూ చేసినాం రా, ఇట్లా ఓపెన్ కిచెన్ మంచిగా చేద్దాం అనుకున్నా. నేను అది ఏదో తేడా అయిపోయింది, అది తెలుసా? ఇలా ఫుడ్ ఉంటుంది చూడరా, ఫుడ్ ఉంటుంది ఇలా మీద బ్రెడ్ మీద కింద బ్రెడ్ కింద అన్ని చేసాం. టీవీ కూడా ఎట్లా వస్తున్నాం ఎందుకు? అరే టీవీ ఎట్లా చేద్దామో తెలుసా? గ్లాసెస్ పెడదాం ఒక టీవీ లాగా, వెనకాల బ్లాక్ స్క్రీన్ కాకుండా ఒక ట్రీస్ అట్లా పెట్టేసి జాంబీస్ పెడదాం, అవి తిరుగుతూ ఉంటాయి. అట్లా అంటావా? రియల్ దాని లెక్క. కానీ మళ్ళీ అది మాన్స్టర్ నియర్ బై యూ అని పనుకొని అది ఒక పెద్ద బాధ. విలేజెస్ ని పెడదాం, ఒక ఇల్లు చేసి విలేజెస్ ని పెట్టేసి, అంటే చిన్న ఇల్లు దాంట్లో ఒక విలేజర్ ఒక విలేజ్ ఒక పెట్. మళ్ళీ అది ఒకటి సిస్టమ్ తయారు చేయాలి నాన్ స్టాప్ గా వాళ్ళు వస్తున్నట్టు. అది చేద్దాం లేదా తర్వాత, కానీ అట్లా చెయ్యాలి. దీంట్లో చేద్దాం ఇక్కడ ప్యాలెస్ లో. ఓకే రైట్ రా. ఓకే సోషల్ లో ప్యాలెస్ చెప్పి నాకు దీని రియల్ నేమ్ గుర్తుకు రావట్లేదురా. అరే మ్యాన్షన్ రా రే. ఇది మన మ్యాన్షన్ ఎట్లయితే తెలుసా, డబ్బా మ్యాన్షన్ అయ్యేటట్టుంది ఇది. కానీ లాస్ట్ అవుట్పుట్ వచ్చేసి రాకుంటది. మంచిగా కనిపిస్తుంది. అరే ఈడొక బ్లాక్ పోయింది రే, ఈడొక బ్లాక్ పోయింది. ఎక్కడ మనకి ఏడ్రా అది ఆ బ్లాక్ ఉంది. అరే పెట్టేద్దా, అరే గ్లాసెస్ పెట్టేరా. నేను కొంచెంసేపు అయితే నేను అరే టైం ఎక్కువ తీసుకుంటుంది గ్లాసెస్. అరే మనము అరే ఒకసారి నేను ఎత్తుకుతారా తర్వాత, ఇది ఏమన్నా ఉంటుందా ట్రిక్ అని. అరే నువ్వు సర్వర్ దీని సర్వర్ లెక్క కన్వర్ట్ చేయడానికి వస్తా, సర్వర్ లెక్క కన్వర్ట్ చేయడానికి వస్తుంది. అది చేస్తా, నేను సర్వర్ చేస్తా తర్వాత. నువ్వు కట్ చేసాక అప్పుడు నువ్వు ఒక్కడివి కూడా ఆడొచ్చు. అట్లా సర్వర్ లెక్క వేస్తే నేను ఒక్కరు కూడా అప్పుడప్పుడు వచ్చి వీడియో రికార్డ్ నెదలోకి వెళ్తాను బై మిస్టేక్ గా. గైస్ మైన్క్రాఫ్ట్ లో ఒక గ్లిచ్ జరుగుతుంది కరెంట్ వర్జన్ లో. అంటే ఏంటంటే నెదర్ లోపలికి నార్మల్ పెట్స్ వెళ్ళిపోతున్నాయి. అవును గైస్, విలేజర్స్ కూడా వెళ్ళిపోతారు. అంటే విలేజర్స్ వెళ్ళిపోతారు కానీ పెట్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. కానీ మన కొత్త అప్డేట్ చేసారు కదా, కొత్త అప్డేట్ చేసినప్పుడు మనకి నెదర్ పోర్టల్ ఉంది కదా, నెదర్ పోర్టల్ పెద్ద సైజులో వస్తలేదు. ఓన్లీ లాస్ట్ ఈ సైజులో వస్తుంది అంత నెదర్ పోర్టల్. ఈ సైజులో మన మ్యాక్సిమం సైజులో. నేను పెద్ద వస్తుంది ఏమనుకుని మధ్యలో ఏం స్కిప్ ఉండకుండా, అంటే ఏం లైఫ్ ఉండకుండా సెట్ చేయాలి. నాకు నేను డైరెక్ట్ అప్డేట్ పెట్టేసుకున్నాను. అంటే డైరెక్ట్ అప్డేట్స్ ఉంటాయి కదా, నాకు అప్డేట్ అయ్యిందో లేదో కానీ నాకే తెలియదు. ఎందుకంటే అప్డేట్ అసలు నాకు అప్డేట్ కనిపించలేదు. తెలియదు గైస్ ఇప్పుడు అనుకున్నా, ఎందుకంటే ఇప్పటికి చాలా నేను చెప్పి 15 minutes వచ్చింది వీడియో. 16 రా నాయన.
ఓ సో ఈ మ్యాచ్ అయినా అయిపోయాక అయితే చూపిస్తాం గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెయిట్ చూపిస్తాడు. నేను చూపిస్తా. అండ్ ఇది అయిపోయిన కూడా ఒక 1 month పడుతుంది, ఎందుకంటే చాలా పెద్ద ఉంది కదా. రూమ్స్ కూడా చాలా డివైడ్ చేయాలి. ఇది 3 floors లెక్క డివైడ్ చేయాలి. 3 floors. అరే అరే అది కూడా చెప్పు గైస్, మీకు ఎవరికైనా ప్యాలెస్ అన్నా ఏమన్నా చేయించుకోవాలంటే. గైస్ మీకు ఏమైనా ఇట్లాంటి మేము చేసుకునే ఇల్లు డిజైన్ లెక్క ఏమైనా ఇవన్నీ మా ఓన్గా వేసినాయి, మీకు ఇలాంటి ఇల్లు డిజైన్ లేకపోతే ఇలాంటి మ్యాక్సిమం డిజైన్స్ అవి ఏమైనా కావాలంటే మీరు మాకు ఇల్లు డిజైన్ మంచిగా చూపిస్తాం లేదు బయట నుంచి కూడా. మేము నార్మల్ గా సింపుల్ గానే కొంచెం బయట నుంచి గలీజ్ గా చేసుకున్నాం, కానీ మీకు మంచిగా చేసేస్తాం. ఇది మా ఓన్, ఇది ఇట్లా కాలే కాబట్టి గలీజ్ ఉంది, లేకపోతే ఇది అయింది అనుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. మీకు ఇంకా మన మీ మైండ్ క్రాఫ్ట్ వరల్డ్ అవి చేసుకొని ఉంటే ఏమి చేయండి, అంటే చేసుకుని ఉంటే మాకు మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తున్నా. ఓకే, ఇంకోటి కామెంట్లలో కూడా మెన్షన్ చేయండి మీ ఐడి, ఇంకా మీ ఫోన్ నెంబర్, నేను కాల్ చేసి మొత్తం సెట్ చేసి చూపిస్తాను మీకు ఎలాంటివి ఉంటాయో. అది మొత్తం ఆ రేట్ వచ్చేసి మనం సపరేట్గా మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇది గ్యాస్ వీడియో. నెక్స్ట్ కొంచెం మీదకి చూడరా, మీదకి చూడు, నేను ఎట్లా పెట్టినా వాళ్ళ మీదకి చూడు. ఇది గ్యాస్ వీడియో. నెక్స్ట్ వీడియోకి అయితే కలుద్దాం. బాయ్, టేక్ కేర్ గ్యాస్. బై 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 గ్యాస్. బాయ్ ప్రా. బాయ్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే మన ఛానల్ కి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసి. 400 సబ్స్క్రైబర్స్ అయితే మనకి అయిపోతుంది. 400 సబ్స్క్రైబర్స్ అయితే మనకి అయిపోతుంది. సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఫాస్ట్గా 400 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ చేసేసేయండి. లెట్స్ గో గైస్, లెట్స్ గో. బై బాయ్. ఎడికి లెట్స్ గో అంటారా నేను.